శ్రీమద్భగవద్గీత సప్తమోధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు అన్నాడు, నాలో మనసును లగ్నం చేసి యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి నిస్సంశయంగా క్షుణ్ణంగా నన్ను ఎలా తెలుసుకోగలవో దానిని గురించి విను. జ్ఞానం దేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. అనుభవంతో కూడిన శాస్త్రజ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను. దీనిని తెలుసుకున్నాక ఇక వేరే తెలుసుకోవలసిందంటూ ఉండదు. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఏ ఒక్కరో మోక్షసిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరో నన్ను యథార్థంగా తెలుసుకుంటారు. భూమిరాపోనలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టథ. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధాలుగా ఉంది. అపరేయమితస్పన్యాం ప్రకృతిం విద్ధి మీ పరాం జీవభూతాం మహాబాహో ఏతం ధార్యతే జగత్. ఓ మహాబాహుడా, ఇది అల్పమైనది, ఇంతకన్నా వేరే జీవుడిగా మారినది నా పరమమైన ప్రకృతి అని తెలుసుకో. దానివల్లనే ఈ జగత్తు భరింపబడుతోంది. ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకి మూలమని తెలుసుకో. యావత్తు జగత్తు యొక్క ఉత్పత్తి నాశనములకు మూలము నేనేనని తెలుసుకో. మదః పరతరం నాన్యత్ కించదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకన్నా ఎక్కువైనది వేరైనది ఏదీ లేదు. ఇది యావత్తు ధారణలో మణుల వలి నాలో గుచ్చపడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. కౌంతేయ, నేను నీటిలోని రుచిని, సూర్య చంద్రులలోని వెలుగుని, అన్ని వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశంలో ఉన్న శబ్దగుణాన్ని, మానవులలోని పట్టుదలను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను పృథ్వీలోని వాసనని, అగ్నిలోని వేడిని, జీవులలోని ప్రాణాన్ని, తపస్సు చేసే వారిలో తపస్సుని. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అర్జున, అందరి జీవుల యొక్క సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. బుద్ధిమంతులలోని తెలివిని, ప్రతిభావంతులలోని ప్రతిభని నేనే. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగాలు లేనటువంటి బలాన్ని నేను. జీవులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను. ఈ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి
నత్వహం తేషు తేమయి. ఇంకా ఏవి సాత్విక, రాజసిక, తామసిక భావాలో అవన్నీ నా వల్లే వస్తాయని గ్రహించు. అయితే నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. త్రిభిర్గుణమయేద్భావైః ఏభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. 3 గుణాలతో నిండిన ఈ భావాల చేత ప్రపంచం యావత్తు భ్రాంతిలో పడి వీటికన్నా అతీతము అవ్యయము అయిన నన్ను గుర్తించలేదు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతి మాయామేతాం తరంతి తే. దివ్యమైన త్రిగుణాలతో కూడిన నా ఈ మాయ దాటరానిది. నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాటగలుగుతారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. దుర్మార్గులు, మూఢులు, మాయచేత జ్ఞానం నశించిన వారు, అసుర భావాన్ని ఆశ్రయించిన వారు అయిన నరాధములు నన్ను సేవించరు. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోऽర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. భరత శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఆ 4 నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్ఠుడు. అటువంటి జ్ఞానికి నేను ఎక్కువ ప్రియుణ్ణి, అతడే నాకు కూడా ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. వీరందరూ ఉదారులే, జ్ఞాని మాత్రం నా స్వరూపం అనే నా అభిప్రాయం. ఎందుకంటే అతడే సర్వోత్తమమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మల తర్వాత నరుడు జ్ఞానవంతుడే, సర్వము వాసుదేవుడే అని నన్ను కొలుస్తాడు. అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు. కామైస్తైస్తే హృదజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తమ సహజ స్వభావానికి లోనే ఆయా కోరికల వల్ల జ్ఞానం ఫలించకపోగా ఆయా నియమాలని పాటిస్తూ వారు ఇతర దేవతలని ఆరాధిస్తారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ ఏ భక్తుడు ఏ ఏ రూపాలలో భగవంతుని శ్రద్ధతో ఆరాధించాలని కోరుతాడో ఆయా భక్తునికి ఆ దేవతల యందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను. తదయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. అతడు ఆ శ్రద్ధతో కూడుకొని ఆ రూపాన్ని ఆరాధించసాగుతాడు. నాచే ప్రసాదింపబడిన ఆ కోరికలని తాను ఆరాధించిన దేవతా రూపం ద్వారా పొందుతాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధులైన వారికి లభించే ఫలం అంతరించిపోయేదిగా ఉంటుంది. దేవతలను ఆరాధించేవారు దేవతలని చేరుతారు, నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. పరమము శ్రేష్టమైన
నా స్వభావం ఎరగని తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరం కానీ పరిమితమైన రూపంగా భావిస్తారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికీ కనబడను. నన్ను ఈ మూఢలోకం పుట్టుక నాశనం లేని వానిగా తెలుసుకోలేదు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన గచ్చన. నేను గతించిపోయిన జీవులని, ఇప్పుడున్న వారిని, ముందు పుట్టబోయే వారిని సమగ్రంగా ఎరుగుదును. నన్ను మాత్రం ఎవరూ ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముస్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. పరంతప అర్జున, రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం వల్ల పుట్టుకతోని అన్ని ప్రాణులు భ్రాంతిని పొందుతున్నాయి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంతమైందో వాళ్ళు ద్వంద్వ మోహాల నుండి పూర్తిగా విముక్తులై చెదరని దీక్షతో నన్ను కొలుస్తారు. జరా మరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుః కృష్ణం ఆధ్యాత్మం కర్మ చాకిలం. జరా మరణముల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా ఆ బ్రహ్మము, ఆత్మతత్వాన్ని, యావత్తు కర్మని తెలుసుకుంటారు. సాధిభూతాది దైవం మాం సాధియజ్ఞంత ఏ విదుః ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. ఆదిభూతంతో, ఆదిదైవంతో, ఆది యజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మనస్సు వశంలో ఉంచుకొని ప్రయాణ కాలంలో కూడా నన్ను గుర్తుంచుకుంటారు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.